సినిమా అంటే మెగా ఫ్యామిలీ అంటే మొదటి నుంచి కూడా చాలా చిన్న చూపు ఉంటుంది కొంతమందికి. వాళ్ళు సినిమా రిలీజ్ కాకముందే ఫ్లాప్ అని స్టార్ట్ చేస్తుంటారు. వాళ్ళు మనం ఏం మార్చలేము. అలా జరుగుతుంది. సరే ఏదైనా కానీ ఇప్పుడు నేను చెప్తున్నానండి, నేను ఒక మాస్టర్ ఆఫ్లో చదువుకున్న ఒక లాయర్గా చెప్తున్నా, ఒక భారతదేశం ఒక పౌరుడిగా చెప్తున్నా. ఫస్ట్ హాఫ్ అంతా చాలా చక్కగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఎలా ఉండాలి, తర్వాత అప్పన్న పాత్రలో ఒక రైతుగా ఒక అభ్యుదయ పార్టీ పెట్టి ప్రజలు ఏ విధంగా మార్చాలి, తర్వాత ఐపీఎస్ ఆఫీసర్కి ఎలా ఉండాలి, ఒక సిస్టమేటిక్గా అంటే 30 yearsలో ఫస్ట్ స్ట్రైట్ మూవీ శంకర్ 100% న్యాయం చేశాడు. సంక్రాంతికి ముందే వచ్చేందన్న భావన కలిగింది. అద్భుతమైన నటన అండి. రంగస్థలం తర్వాత అంత అద్భుతమైన నటన దీంట్లో చూసామన్నమాట. అద్భుతంగా ఉందన్నమాట. సినిమా జెన్యున్గా చెప్తున్నా. నేను యాక్చువల్గా అంటే ఏదో ఇట్లా పబ్లిక్లో ఇది చేయాలి అది అని కాదు. సినిమా సూపర్ డూపర్ ఉంది. ఇంకా ఇవన్నీ నెగిటివ్ రివ్యూలు అనేది అంటే పని కట్టుకొని వచ్చి మాత్రం సినిమాలు చూసి అట్లా తప్పుడు చెప్పొద్దు. శంకర్ సార్ అయితే కమ్బ్యాక్. ఎందుకంటే అందరూ ఇండియన్ 2 చూసిన తర్వాత ఏదో అని అనుకున్నారు, కానీ ఒక భారతీయుడు, ఒకే ఒక్కడు, జెంటిల్మ్యాన్ ఇట్లాంటి సినిమాని మనం ఎక్స్పెక్ట్ అయితే చేసినాము. అదైతే కరెక్ట్గా గేమ్ చేంజర్ ఉంది. బ్లాక్ బస్టర్ సినిమా. రామ్ చరణ్కు మంచి కంబ్యాక్ ఇచ్చింది. సినిమా బాగుంది. బ్రేక్ అనుకున్నంత ఉంది. అందరికి నచ్చొచ్చు నచ్చపోవచ్చు, మాకైతే నచ్చింది. స్టోరీ బాగుంది, అన్నీ బాగుంది. సాంగ్స్ అంటే అంత లేదు, ఫైట్స్ అన్నీ అందరి గురించి తెలియదు, మనకైతే నచ్చింది. సినిమా బాగుంది. హైలైట్ అంటే ఐఏఎస్ కావడం. ఇట్లా నెగిటివ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. రాజమౌళికి బ్లాక్ బస్టర్ ఇచ్చింది రామ్ చరణ్, సుకుమార్కి బ్లాక్ బస్టర్ ఇచ్చింది రామ్ చరణ్, శంకర్ కూడా కంబ్యాక్ ఇచ్చింది కూడా మా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న. కలెక్షన్స్ అన్ని మనం అంత ట్రేడ్ పండితులం కాదన్న. సినిమా విల్ రాక్. పవన్ కళ్యాణ్ ఇప్పుడు జరిగే సినిమాలో జరిగిన ఇన్సిడెంట్స్ అన్ని దిల్ రాజు గారు చెప్పినట్టుగా ప్రతి దగ్గర ఎక్కడో ఒకటి టచ్ అవుతూ ఉంటుందన్న. మరి 11 కానివ్వండి, సీజ్ ద షిప్ కానివ్వండి, ఇంకా వేరే సినిమా ముందే చెప్తే బాగుండదు, థ్రిల్ ఫీల్ అవ్వరు ఆడియన్స్ అందరూ. ఏదైనా కానివ్వండి అంటే నో కామెంట్ అన్న, నో కామెంట్. సినిమా చూడాలన్నా మరి పవన్ కళ్యాణ్ గారు మొన్న చెప్పారు సినిమా వేరు రాజకీయం వేరు అని చెప్పి. సినిమా చూడడానికి వచ్చాం. TFI బానిస వైకుంఠం ఈ ఐమాక్స్ చూడడానికి వచ్చినాం. ప్రసాద్ ఐమాక్స్ మంచిగా వైకుంఠ ఏకాదశి రోజు, వైకుంఠం రోజు మన TFI బానిసగా ప్రసాద్ ఐమాక్స్కి వచ్చి మంచిగా ఎంజాయ్ చేసేయండి, మంచిగా ఎంజాయ్ చేయండి అన్న. రామ్ చరణ్ సినిమా చూస్తుంటే మాత్రం అసలు ఒక డిఫరెంట్గా తీసిండ్రు. సినిమా ఒక బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటిదాకా రామ్ చరణ్ గారి ఒక డిఫరెంట్ రోల్ చూపించి శంకర్ గారు చాలా మంది సినిమా చూస్తుంటే మాత్రం ఒక మన భారతీయుడు కంటే కంపేర్ చేసుకుంటే దానికంటే బాగా తీసిండు శంకర్ గారు. ఎక్కడ కూడా నీకు డిఫరెంట్ లేకుండా ఇది మాత్రం ఒక సెన్సేషన్ సినిమా అని చెప్పొచ్చు. కెరియర్లో రామ్ చరణ్ అప్పట్లో మనం చూసిన సినిమా అంటే ఒకే ఒక్కడు, ఒక భారతీయుడు తర్వాత మళ్ళీ ఈ సినిమా ఒక సమాజానికి ఎలా ఉందో అలా చూపించిండు. అంటే సెకండ్ పాత్ర పోషించిండు, తండ్రి క్యారెక్టరు. అలా మనం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తామంటే దానికంటే డబుల్ చేసిండు. అంటే కొద్దిగా ఆయనకు మాట్లాడడానికి రాదు, కొద్దిగా అంటే పదవిలో ఎట్లా మాట్లాడాలని ఒక ట్రైనింగ్ తీసుకొని సముద్రం మురిగి లేవడం కానీ హీరో గారు అది చేయడం సాహసం చాలా బాగా చేసిండు. చాలా అంటే చాలా అంతే ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా బాగా చేసారు అన్న. మన సినిమా చూస్తే అర్థమవుతుంది అన్న, అసలు సినిమా దేనికోసం చూస్తే అర్థమవుతుంది. సినిమా చూసినాక చెప్పండి. ఈ సినిమా మాత్రం శంకర్ గారు నిజంగా చెప్తున్నా, ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. మనకు సమాజానికి ఓట్లు వేస్తే మనం ఎందుకు వేస్తాం, మనం ఎన్నుకోలేం, మనం మంచి ఎన్నుకుంటే ప్రభుత్వం చూసుకోవడానికి ఇస్తాం. అది సినిమా మెసేజ్ చూపించిండు. ప్రతి ఒక్క యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఈ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ అన్న. డ్యాన్స్ మాత్రం చింపేసిన రామ్ చరణ్ డ్యాన్స్ మాత్రం జర్రగండి ఆ సాంగ్ మాత్రం చాలా బాగా చేసిండు. న్యాచురల్ చేసిన డ్యాన్స్. ఇంకోటి నీకు ఎక్కడ కూడా ఓవర్గా పెట్టలే, అంటే సింపుల్గా తీసుకోపోయింది. అంటే ఆ పొలిటికల్ సినిమా ఎలా తీయాలో ఆ ఏజ్ తగ్గట్టు ఎలా చూపించాలో అలా చూపించిండు రామ్ చరణ్. కానీ సింపుల్గా తీసిండు, ఎక్కడ ఓవర్ లేకుండా బాగా తీసిండు. ప్రతి ఒక్క యాక్టర్ శ్రీకాంత్ గారు కానీ మన విలన్ గారు అంజలి గారు భార్య క్యారెక్టర్ చేసిండు. అది ఆమె కూడా బాగా చేసింది, తల్లి క్యారెక్టర్. అంటే ఎక్కడ కూడా పోలేదు. సినిమా మాత్రం ఇప్పుడున్న జనరేషన్లో సినిమా మంచి తీసిండు అన్న. ఎస్ఎస్ సూర్య గారు మాత్రం అద్దర కొట్టిన విలన్ యాక్టింగ్ మాత్రం దుమ్ము లేపేసిండు. ఇప్పుడు మాత్రం సమాజానికి నచ్చేటట్టు తీసినాడు సినిమా మాత్రం. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. శంకర్ గారు ముందుగా హ్యాట్సాప్, దిల్ రాజు గారు ముందుగా హ్యాట్సాప్, ఆల్ ఆఫ్ యూ టీమ్. హ్యాపీ సంక్రాంతి ముందే సినిమా ఇది బ్లాక్ బస్టర్ కొట్టింది. రేపు వచ్చే రాబోయే సినిమా 2 సినిమాలు బ్లాక్ బస్టర్.